ప్రభువును నా రక్షకునిగా అంగీకరించాను. And the Lord was willing to accept me into his family on the 27th November in 1994. 94వ సంవత్సరములో నవంబరు నెలలో దేవుడు నన్ను తన కుటుంబంలోనికి నన్ను ఆహ్వానించి చేర్చుకొని ఉంటూ ఉన్నాడు. After I became saved, I wanted to do the ministry from my very childhood. That was my strong desire. చిన్నప్పటి బాల్యం నుంచి నాకున్నటువంటి ఆశ ఏమిటి అంటే దేవుని సేవ చెయ్యాలి అనే ఆశ నేను కలిగినటువంటి వాననుగా ఉన్నాను. There were a lot of people who influenced me in relation to the ministry, and especially the pastor who was there at our church during those days. He was a great influence to me. అనేక మంది నన్ను ఈ పరిచర్య చేయడానికి ప్రోత్సాహపరిచారు. కానీ ప్రాముఖ్యంగా నేనేదైతే సంఘంలో ఉన్నానో ఆ సంఘ సేవకుడు నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచాడు. But when I came to 10th standard, my desire for the ministry had been lost. నేను 10వ తరగతికి చేరుకున్నప్పుడు పరిచర్య అంటే దాని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ నా తగ్గిపోయింది. It was because I wanted to become a civil engineer, and then I wanted to become an IAS officer. ఎందుకు అంటే నేను సివిల్ ఇంజనీర్ని కావాలి అని అనుకున్నాను. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి అనుకున్నాను. But God's desire was not for me to become a servant of India, but he wanted me to be a servant of him. కానీ దేవుని యొక్క చిత్తంలో నేను ప్రభుత్వానికి దాసుణ్ణి కాకుండా దేవుని పరిచర్యకు దాసుణ్ణి కావాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. And therefore he did not allow me to study further, which made me to go to Bible colleges. కాబట్టి దేవుడు నేను మరెక్కువగా చదువుకోవడానికి అనుమతించలేదు, కానీ బైబిల్ కాలేజీలో చదువుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. When I say that I entered the Bible college, I have to make it clear that it is not because of my desire. It was because of my parents' push that I had to go to the Bible college. నా యొక్క కోరికను బట్టి కాదు, కానీ తల్లిదండ్రులైనటువంటి వారు నా మీద పెట్టినటువంటి ఒత్తిడితో నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. And when I was in Bible college, I wanted to come out of Bible college actually. నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటూ ఉండగా కాలేజీని వదిలిపెట్టి బయటికి రావాలి అని అనుకున్నాను. But the Lord was merciful and he was after me, and he made it very clear that he wanted me to continue in his service. దేవుడు నా పట్ల కనికరము కలిగినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఆ చదువుల్లో నేను కొనసాగడానికి దేవుడే సహాయం చేశాడు. And then he took me to 3 different Bible colleges. దేవుడు నన్ను 3 వేరు కాలేజీల్లోనికి తీసుకొని వెళ్ళాడు. The first was in Vedanadam Training Center, which is in Angamali now. వేదనాయకం ట్రైనింగ్ కాలేజ్, అది అంగమాలియా కేరళలో ఉంటూ ఉన్నది. అక్కడికి వెళ్ళి సహోదరులు చదువుకున్నారు. After that, the Lord took me to BBI, that is in Pathanamthitta. That is in Kerala. అది కూడా కేరళలో ఉంటూ ఉన్నది. BBI అనే కాలేజీకి నన్ను తీసుకొని వెళ్ళారు. And after that, the Lord helped me to study in Asian Christian Academy and complete my master's in theology. That is Bangalore, no, brother? Yeah, that is in Bangalore, Hosur.
ఆ తర్వాత ఏషియన్ థియలాజికల్ కాలేజ్, అది బెంగళూరులో ఉంటూ ఉన్నది. అక్కడికి వెళ్ళి మాస్టర్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. And the Lord is using me here in Trishur now in a Bible college called as Rehoboth Theological Institute. ప్రభు ఇప్పుడు నన్ను తిరుచూరులో పెట్టి రహబోత్ థియలాజికల్ కాలేజీలో ఒక బోధకునిగా పాఠాలు బోధించే టీచర్ గా నన్ను ఉంచారు. And the Lord has helped me thus far, and I am married to Rini, and we have two children. And the elder one is a daughter, and she is Julia, and the younger one is a son, and he is Jeffrey. పిల్లరా, దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. దేవుని దాసులు వివాహము సహోదరి రెనీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు ఒక కుమార్తె ఒక కుమారుడు. కుమార్తె పేరు జూలియా, కుమారుని పేరు జెఫ్రీన్. That's about all about me, and I have my parents who are still living at Gudalur, and I also have my sister. She is married, and they are living happily. That's about my family background. నా తల్లిదండ్రులు ఉన్నారు కోడలూరులో. ఆ తర్వాత నా సహోదరి ఉంటుంది, తను కూడా వివాహం చేసుకొని ఉంటూ ఉన్నారు. అది నా కుటుంబాన్ని గురించిన సంక్షిప్త పరిచయం. And the Lord is faithful to each one of us for the last many years. And now that's the only thing that we can actually say. Even when we were not faithful, the Lord was always faithful. And we have seen how faithful God is throughout our life's journey. మనము నమ్మకంగా లేకపోయినప్పటికీ దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టే మనము ఇలాగూ ఉంటూ ఉన్నాము. అది మనమందరము మన జీవితాలలో అనుభవించినటువంటి వారమే. So because we have a faithful God, and he has given us the faithful word, it is necessary that we understand what he really wants us to live by. ఆయన దేవుడు నమ్మకమైనటువంటి వాడుగా ఉండగా నమ్మకమైనటువంటి పనిని మనకు అప్పగించాడు. ఆ పనిలో మనము నమ్మకంగా కొనసాగాల్సినటువంటి బాధ్యత మనకు అప్పగించబడి ఉన్నది. This evening I would like to turn you to the book of Jeremiah chapter 15 and verse number 1. ఈ సాయంత్రం సమయంలో మన ధ్యానము నిమిత్తమై ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం మనము చదువుకుందాం. Is it like this? 1:5 brother? Yeah, Jeremiah chapter 15 1:5 verse number 1. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. Okay, this is actually a very strong verse that speaks about God's decision. ప్రియులరా, ఇది ఎంతో బలవంతమైనటువంటి వచనంగా మనము గమనించగలము. దేవుడు go ahead. This is going to be the decision of God. He says that even if the best person would come and pray, he is not willing to change his decision. ఎంత మంచి వ్యక్తి వచ్చి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు తను తీసుకున్నటువంటి తీర్మానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. Yeah, when we read this passage at the beginning, it may feel like he is speaking something negative about these two people.
దేవుడు తన ప్రజలను గురించి ఆ ఆ, ఈ సరైనటువంటి విధానములో మాట్లాడడము లేదు. But if we are going to closely observe this passage, we see that God is going to speak something positive about Moses and Samuel. తన ప్రజలను గురించి ఒకవైపు విరోధంగా మాట్లాడుతూ ఉంటుండగా మరొక వైపు మోషేను గురించి సమూయేలును గురించి ఎంతో చక్కగా సాక్ష్యం ఇస్తున్నట్లుగా ఉన్నది. Well, what is God going to speak about these two people? ఈ ఇద్దరిని గురించి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? God is going to say that they are prayer warriors. వారు ప్రార్థన వీరులు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Did God really say like that? నిజంగా దేవుడు ఆ విధంగా చెప్పాడా? Yes, look at this. We read like this: though Moses and Samuel stood before me, yet my heart would not turn toward these people. Which means God is going to say that Moses and Samuel were able to change the heart of God. But in relation to this people, God is not going to change it. వాస్తవానికి ఇక్కడ వ్రాయబడిన మాటను మనము చూచినట్లయితే మోషే సమూయేలు వీరిద్దరూ ప్రార్థన ద్వారా దేవుని మనస్సు మార్చగలరు, కానీ ఇశ్రాయేలు ప్రజల విషయములో వీరు ప్రార్థనా వీరులైనప్పటికీ దేవుని మనస్సును వీరు మార్చలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. So God is going to say that Moses and Samuel are the best people. If we can say that if we can give them as a rank, God is going to say they are going to be the first rank holders in relation to prayer. ప్రార్థన విషయములో మోషే సమూయేలు మొదటి స్థానములో ఉన్నారు అని దేవుడు మరొక పరోక్షంగా చెప్తూ ఉంటూ ఉన్నాడు. So it is necessary to understand what made this Moses to be so specially treated by God and say that he is the best person in relation to prayer. కాబట్టి ఎందును బట్టి దేవుడు మోషే ప్రార్థన విషయములో వీరుడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు? Well, if you're going to read the book of Jeremiah is going to speak about the judgment that is going to come upon the people of Judah very soon. మనము ఇర్మియా గ్రంథమును గమనించినట్లయితే దేవుని ప్రజలైనటువంటి యూదా వారి మీద దేవుడు తీసుకొని వచ్చేటటువంటి తీర్పును గూర్చి వ్రాయబడినట్లుగా మనము గమనించగలము. We know that God had called the people of Israel out of the land of Egypt and he has brought them out with his own mighty hand. దేవుడు తన బలమైనటువంటి హస్తముతో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుంచి వెలుపటికి రప్పించినటువంటి వానిగా మనం ఎరుగుదము. We know that God had given them the judges at the right time in order to judge the people of Israel. సరైనటువంటి సమయములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారికి తీర్పు తీరుస్తూ కూడా వచ్చాడు. And we also know that when the people of Israel were asking to God to give them a king, God gave them the king. ఇశ్రాయేలు ప్రజలు రాజును గురించి అడిగినప్పుడు దేవుడు వారికి రాజును కూడా దయచేశాడు. But this people did not keep the commandment of God. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను లోబడి దాని ప్రకారం జీవించినటువంటి వారు కారు. Let's look at the speciality of Moses this evening. ఈ సాయంత్రం సమయంలో మోషే యొక్క ప్రత్యేకత ఏమిటో మనము ఈ జ్ఞాపకం చేసుకుందాం. I would like to turn you to the book of Exodus chapter 32, the passage where we see very clearly about the character of Moses. ఈ మోషే యొక్క స్వభావాన్ని గమనించడానికి నిర్గమకాండము 32వ అధ్యాయానికి మనము త్రిపుదాం.
We know what is happening in Exodus chapter 32. 32వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటనని మనమందరము ఎరుగుదుము. God gave the law, the 10 commandments to the people of Israel at Mount Sinai. సీనాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలను ఇచ్చి ఉంటూ ఉన్నాడు. Mount Sinai was actually a terrifying sight for many of them. Brother, please repeat it, brother. Mount Sinai was actually a fearful sight for all of them. సీనాయి పర్వతము ఇశ్రాయేలు ప్రజలకు భయం పుట్టించేటటువంటి స్థలమై ఉంటూ ఉన్నది. When God started to speak on the Mount Sinai, people were so afraid that they were saying that it is not necessary, God should not speak to us, but let Moses speak to us. పిల్లరా, దేవుడు సీనాయి పర్వతం మీద మాట్లాడుతూ ఉంటుండగా ప్రజలంతా ఎంతో భయకంపితులై, దేవుడు మాతో మాట్లాడని అవసరం లేదు, మోషే మాతో మాట్లాడితే సరిపోతుంది అని వారు అన్నారు. And when we look at the book of Hebrews chapter 11, we see that Hebrews chapter 12, we see that even Moses feared the sight of God's coming. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనము చూచినట్లయితే మోషే కూడా ఆ ప్రాంతంలో భయపడినట్లుగా మనము గమనించగలము. And we also see when we come to the book of Psalm number 68, how God spoke at Mount Sinai. కీర్తన 68వ కీర్తనలో దేవుడు ఏ విధంగా ఈ మాట్లాడాడు ఆ సీనాయి పర్వతం మీద అనేది కూడా మనము గమనించగలము. In verse number 7 he says, "Oh God, when you went out before your people, when you marched through the wilderness, the earth quaked, the heavens poured down rain before God, the one of Sinai, before God, the God of Israel, rain in abundance. Oh God, you shed abroad, you restored your inheritance as it languished." See, when you read verse number 7 to 9, we see how the sight was when God was delivering the law to the people of Israel. పిల్లర 7వ వచనము నుంచి 9వ వచనము వరకు మనము గమనించినట్లయితే ఏ విధంగా దేవుడు వారితో మాట్లాడాడు, ఆ భయకంపితమైనటువంటి ఆ సంఘటన మనము గమనించగలము. So it was not an easy sight for anybody. ఏ ఒక వ్యక్తికి అది సంతోషకరమైనటువంటి సంఘటన కాదు. But it was actually something that made them to fear. So they said, "We don't want God to talk, let Moses speak to us." కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భయకంపితులై, దేవుడు మాతో మాట్లాడవలసిన అవసరం, they have seen the మోషే hand of మాతో God. మాట్లాడితే చాలుగా ఉన్నారు. They have seen how powerful God is. దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడో వారు చూచి ఉంటూ ఉన్నారు. They have seen how holy God is. దేవుడు ఎంత పరిశుద్ధుడో వారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. The people of Israel who have seen the God who is holy and who is powerful, we think that they will keep the law. కాబట్టి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయనను ఎరిగినటువంటి వీరు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆజ్ఞలకు లోబడి వారు జీవిస్తారు అని అనుకోవచ్చు. But we see that instead of obeying the commandment of God, they are going to break the commandment of God. వారు దేవుని ఆజ్ఞకు విధేయత చూపడానికి బదులుగా వారు వారు ఆ ఆజ్ఞలను తృణీకరించినటువంటి వారుగా ఉన్నారు. They were supposed to obey, but they became people who are disobeying. వారు విధేయత చూపవలసినటువంటి వారు కానీ వారు అవిధేయులుగా ఉన్నట్లుగా మనము గమనించగలము.
That is what we read in Exodus chapter 32. అదే నిర్గమకాండము 32వ అధ్యాయములో మనం చదువుతాము. We see that the people of Israel have turned away from God. They have broken the first two commandments the very day that God gave them the commandments. దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇవ్వగా ఇశ్రాయేలు ప్రజలు వారి వీపులను దేవుని వైపుకు త్రిప్పి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు తృణీకరించినటువంటి వారుగా వారు ఉన్నారు. In Exodus chapter 20 verse number 1, we see that God said that he alone is God. But we see in chapter 32, they say that this calf is our God. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనాలలో మనం చూచినట్లయితే దేవుడైన యెహోవాను నేనే మిమ్మల్ని వెలుపలికి రప్పించినటువంటి వాడను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞలను వారు ఈ తృణీకరించినటువంటి వారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటి ఆజ్ఞను కూడా వారు తృణీకరించారు. So they became people who are idolaters, at the very time that God gave them the law. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయములోనే వారు విగ్రహారాధికులయ్యారు. And so we see God is going to speak to Moses. కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. So what is God going to say? Let's come to Exodus chapter 32 verse number 7 onwards. ఈ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనము నిర్గమకాండము 32వ అధ్యాయం 7వ వచనం నుంచి మనము చూద్దాం. He says, and the Lord said to Moses, go down, for your people whom you brought up out of the land of Egypt have corrupted themselves. They have turned aside quickly out of the way that I have commanded them. They have made for themselves a golden calf and have worshipped it and sacrificed to it and said, these are your gods, O Israel, who brought you up out of the land of Egypt. Till verse number 8. 7వ వచనము 8వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగివెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. So in verse number 9, let's read verse number 9 also. It says, తొమ్మిదవ వచనం కూడా చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. Okay, we see in verse number 9, we see that God is going to talk about this group of people. What is he going to say? Yes, they are stiff-necked people. ఇశ్రాయేలు ప్రజలను చూచి దేవుడు పలుకుతున్నటువంటి మాట, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, వీరు లోబడనొల్లని ప్రజలు. We know what it means by stiff-necked. మెడవంచనటువంటి వారు అంటే అర్థం ఏమిటి? It means that we are not able to change the position of our neck. మన మెడను ఈ స్థానం మార్చుకోలేనటువంటి స్థితి. We know that our neck can be changed to that side and this side, but for people who have stiff neck, they cannot change this part. They have to move like this and move like this. ఎవరికైతే ఈ మెడ పట్టేసి ఉంటూ ఉన్నదో వారు అటు ఇటు తిప్పలేరు. వారు మెడ తిప్పాలి అంటే తమ శరీరాన్ని మొత్తాన్ని తిప్పాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నారు. This is the speciality of the people of Israel. They have gone away from God and they have called somebody else as their God. కాబట్టి వారు దేవుని దగ్గరని దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారై
మరొకరిని దేవునిగా చేసుకొని ఉంటూ ఉన్నారు. We are definitely we are going to speak about Moses, but before we speak about Moses, it is necessary to ask this question: am I stiff-necked before God? మనము మోషే గురించి ఆలోచన చేయకముందు ఒక విషయం మన జీవితంలో కూడా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. నేను కూడా మెడ వంచనటువంటి, మెడ త్రిప్పలేనటువంటి వానిగా ఉన్నానా దేవుని ఎదుట? Even after God speaking to me about the commandments, am I following the commandments, or am I becoming a person who will break the commandments at the very time that God says it? నేను కూడా దేవుని ఆజ్ఞలను నాకు ఇచ్చినప్పటికీ ఇదిగో వాటిని పాటించకుండా, వాటికి విధేయత చూపకుండా, ఇదిగో నేను వాటికి అవిధేయత చూపుతూ నేను జీవిస్తూ ఉన్నానా? Now in Exodus chapter 32, we see that the people of Israel have turned away from God, and they are going to say to the calf that they have made that this God brought us out of Egypt. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు జీవము కలిగినటువంటి దేవుని వైపు నుండి తొలగిపోయినటువంటి వారై, వారు చేసుకున్నటువంటి ఆ బంగారపు దూడలను చూచి, మమ్మలను ఐగుప్తులో నుంచి రప్పించినది ఇదే అని వారు మాట్లాడుతూ ఉన్నారు. See how worse the people of Israel have become. ఎంత దయనీయమైనటువంటి స్థితికి ఇశ్రాయేలు ప్రజలు చేరుకున్నారు. Surely the Lord who is holy, who is righteous, needs to punish them. కాబట్టి దేవుడు పరిశుద్ధుడై ఉంటూ ఉండగా, దేవుడు నీతిమంతుడై ఉంటూ ఉండగా, తప్పకుండా దేవుడు వారిని శిక్షించేవాడుగా ఉన్నాడు. And that is why we read in verse number 10, God is going to say to Moses, Moses, leave me, I am going to consume them. అందుకే 10వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును అని మోషేతో దేవుడు పలుకుతూ ఉన్నాడు. So God is going to say to Moses, Moses, you are holding me, leave me, you please leave me, I want to destroy these people. మోషే, నువ్వు నన్ను వదిలిపెట్టు, ఇదిగో నేను వారిని నాశనం చేయదలుచుకున్నాను, నువ్వెందుకు నన్ను ఆపుతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. But I want you to just notice this particular word. God says, let me alone, leave me, I want to consume them. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను గమనించండి. ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో అంటూ ఉన్నాడు. So God is going to say to Moses, Moses, I want to really destroy these people, but you are not allowing me. నేను వారిని నాశనం చేయాలి అనుకుంటూ ఉండగా నువ్వు నన్ను గట్టిగా పట్టుకొని ఉన్నావు, అడ్డంగా ఉన్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. You are holding me from not punishing them for their sins. వారు చేసినటువంటి పాపానికి వారికి తీర్పు తీర్చకుండా నువ్వు నన్ను పట్టుకుంటున్నావు అంటూ ఉన్నాడు దేవుడు. And God is also going to give him one more thing. He is going to say, I will make you a great nation. వారిని నాశనం చేసి నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని మోషేతో అంటూ ఉన్నాడు. Is it impossible for God to make him a great nation? దేవునికి మోషేను గొప్ప జనంగా చేయడం అనేది కష్టమైనటువంటి పనే? Definitely not. It is easy. అది చాలా తేలికైనటువంటి పని. But we see Moses is not happy about it. Pardon me, brother. But we see Moses is not happy about it. దీనిని బట్టి మోషే అంత సంతోషపడినటువంటి వాడు కాదు. But he is going to say something to God. Can we read verse number 11 to verse number 14 also? మోషే దేవునితో
మాట్లాడుతున్నటువంటి మాట 11, 14 వచనాలు చదువుకుందాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీ మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. 14వ వచనం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. So we see there is a great change that happened because of what Moses was speaking to God. దేవునితో మోషే ఏమైతే మాట్లాడాడో ఆ మాటలను బట్టి ఇదిగో దేవుని యొక్క మనస్సు మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. See, there is something about Moses that is so different from all the others. ఈ మోషేలో ఉన్నటువంటి ఆ స్వభావము అందరికంటే గొప్పదైనటువంటి స్వభావంగా ఉంటూ ఉన్నది. Even after God saying to Moses, Moses, I'm going to make you a great nation. Moses is still speaking to God and saying, God, don't do this. మోషేతో నేను నిన్ను గొప్ప జనంగా చేసేదను అని అన్నప్పటికీ మోషే ఇదిగో అలాగూ కాదు అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. I was just thinking about me. If God would have said me that, leave me alone, I'm going to, destroy all the others and I'm going to make you a great nation. I think, if it was me, I would have said, okay, God, please do it. సో నేను ఆ స్థానంలో ఉంచుకుంటూ ఉన్నాను. ఒకవేళ దేవుడు నాతో ఈ మాట పలికినట్లయితే, ఇదిగో నేను అందరినీ నాశనం చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటే వెంటనే నా జవాబు ఎలాగుంటుందంటే త్వరగా చేయయ్యా అన్నట్టుగా నా జవాబు ఉంటూ ఉన్నది. I think, that would be the most possible response that can come from all of us. మన అందరి నుంచి అటువంటి జవాబే వచ్చేదిగా ఉంటూ ఉన్నది. But Moses is different here. కానీ మోషే చాలా భిన్నంగా ఉన్నాడు ఇక్కడ. Moses is not just thinking about the position that he can get. ఈ మోషే తనకు పొందబోయేటటువంటి ఆ పొజిషన్ గురించి ఆలోచన చేయడం లేదు. But Moses is thoughtful about God now. మోషే దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. When you read verse number 11 to 14, you will feel like Moses is going to give God some suggestions. 11 నుంచి 14వ వచనము వరకు మనం చూచినట్లయితే మోషే దేవునికి ఒక సలహా చెబుతున్నట్లుగా మనము గమనించగలం. He is advising God sometimes. God, what is this? How can you think like this? That's the question that Moses is indirectly asking God. ఈ మనము చూచినట్లయితే దేవునితో ఒక సలహా ఇస్తూ ఒక ప్రశ్నను అక్కడ మోషే వేస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలం. Moses is going to say to God, God, why are you so angry? Is it not you who brought your people out of the land of Egypt? దేవునితో అంటూ ఉన్నాడు, అయ్యా నీ ప్రజల మీద ఈ కోపము మండనేలా, నువ్వే కదా వారిని ఐగుప్తులో నుంచి ఈ బయటకు తీసుకొని వచ్చింది. It is almost like saying to God, see, if you're going to look at verse number 7, we see that God is going to say to Moses, Moses, your people is not proper. That's what God is saying. దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు 7వ వచనంలో, నీ ప్రజలంతా చెడిపోయారు అని అంటూ ఉన్నాడు. So for Moses, God was saying to Moses, Moses, it is your people. But now Moses is saying to God, God, it's not my people, it's your people. దేవుడేమో మోషేతో నీ ప్రజలని దేవుడు అన్నాడు. ఇప్పుడు మోషే దేవునితో అంటూ ఉన్నాడు, అయ్యా వారు నీ ప్రజలు అంటూ ఉన్నాడు.
Don't, God, he's correcting God. God, it's not my people. It's not whom I have brought. It's you who have brought these people. So don't take your revenge upon these people. That's what he is trying to say. అయ్యా, నేను కాదు వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చినది, నువ్వే కదా వారిని బయటికి తీసుకొని వచ్చినటువంటి వాడు. కాబట్టి వారు నీ ప్రజలే గాని నా ప్రజలు కాదు అంటూ ఉన్నాడు. Now, again, if you are coming to verse number 12, we see that that there is a second argument that Moses is trying to bring to God. 12వ వచనములో మరొక వివాదాన్ని మోషే తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. Now, what is he going to say? God, you are going to act so foolishly. You know why? Because you use your power to take the people out of the land of Egypt, but you are going to kill them in the wilderness. పిల్లరా, ఐగుప్తులో నుంచి వారిని నువ్వు బయటకు తీసుకొని వచ్చి వారిని ఇక్కడ చంపివేసినట్లయితే వారిని నాశనం చేయడానికే నువ్వు బయటకు తీసుకొని వచ్చావు కదా అని ఐగుప్తీయులు అనుకుంటారు కదా అని రెండవ ఆర్గ్యుమెంట్ ను మాట్లాడుతూ ఉన్నాడు. Moses is going to say to God, God, are you so fool that you should allow the Egyptians to speak bad about you? అయ్యా, నువ్వు ఇంత బుద్ధి తక్కువ పని ఎలాగూ చేస్తూ ఉన్నావు? ఐగుప్తులైనటువంటి వారు నీ గురించి ఈ విధంగా మాట్లాడడము అనేది సరైనటువంటిదేనా అని మాట్లాడుతూ. Why should the Egyptians speak bad about you? Because if they are going to see that you brought all these people and you killed them in the wilderness, will they not say that you were not actually strong enough to carry them to the promised land? కాబట్టి ఐగుప్తీయులైనటువంటి వారు నీ గురించి చెడ్డగా మాట్లాడడం అనేది మంచిది కాదు కదా. ఇదిగో వారిని నువ్వు బయటకు తీసుకొని రాగా వారికి వాగ్దానము చేసినటువంటి స్థలానికి నువ్వు తీసుకొని వెళ్ళలేక నువ్వు వారిని మార్గమధ్యంలోనే చంపేశావు అని వారు అనడము ఎంత సమంజసమైనటువంటిది కాదు కదా అది మాట్లాడుతూ ఉన్నాడు. Now, he is also going to bring the third argument in verse number 13. He says, God, you made a promise. You are supposed to keep it. అయ్యా, నువ్వు వారితో ఒక వాగ్దానం చేశావు కదా, ఆ చేసినటువంటి వాగ్దానము నువ్వు నెరవేర్చాలి కదా అనేటటువంటి మూడవ ఆర్గ్యుమెంట్ ను 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. So we see that Moses thinks that he is so smart and he is able to advise God, and he is going to advise God, God, hey, come on, I'm going to give you some arguments why you should not make problem for the people of Israel. కాబట్టి ఈ మోషే ఈ ఆర్గ్యుమెంట్లన్నింటినీ దేవుడికి వినిపించి, అయ్యా, ఈ కారణాలను బట్టి ఇదిగో వారిని నశింపచేయడం అనేది మంచిది కాదు అనేటటువంటి సలహాను దేవునికి ఇస్తూ ఉంటూ ఉన్నాడు. But if you are going to closely observe this passage, we will see that these were not real, strong arguments for God not to consume the people of Israel. మోషే ఇచ్చినటువంటి కారణాలను బట్టి దేవుడు వారిని నాశనము చేయకోకుండా ఆగిపోవడము అనేది సరైనటువంటి కారణాలే కాదు. వాటిల్ని మరింత దగ్గరగా పరిశీలించినట్లయితే మనం అర్థం చేసుకోగలం. Now let's see whether it is a proper argument. అవి సరైనటువంటి కారణాలేనా అనేది మనం గమనిద్దాం. The first thing that he said is, it is your people. Now it is true. Even if God is going to make Moses as the next leader, and he is going to make Moses the next leader and also the place of Abraham, still he is a descendant of Abraham. So everything is okay. He can still say that he is my people. There is no problem with that.
ఇక్కడ మోషే ఆ నీ ప్రజలు అని చెబుతున్నటువంటిది సరి అయినది అయినప్పటికీ ఆ మరొక మాట ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇదిగో వారిని బట్టి వీరిని దీవించాలి అనేటటువంటి మరొక కారణాన్ని కూడా ఇక్కడ చెబుతున్నటువంటి విధానం కూడా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. So Moses is going to say to God, God, you have actually said that this is your people. So Moses is asking God, God, if you are going to kill them and make me a great nation, my question is, how will the people who are going to come after me become your people? That's my question. That's what Moses is asking. ఇప్పుడు ఆ వారిని చంపివేసి నన్ను గొప్ప జనంగా చేసిన తర్వాత నాలో నుండి వచ్చేటటువంటి నాకు పుట్టేటటువంటి పిల్లలైతేనేమి వారు కూడా నీ ప్రజలే కదా అని మోషే తెలుపుతూ ఉన్నాడు. So we know that even if God is going to bring Moses and make him a great nation, God can still say that he is, they are his people. కాబట్టి మోషేను గొప్ప జనంగా చేసిన తర్వాత కూడా దేవుడు వారు నీ ప్రజలే అని చెప్పడానికి అవకాశం ఉంది. Now, secondly, God, Moses is asking to God, God, should the Egyptians simply speak bad about you? Well, రెండవది ఐగుప్తీయులైనటువంటి వారు నిన్ను గురించి చెడ్డగా చెప్పుకోవడం సరైనటువంటిదా అంటూ ఉన్నాడు. Well, just think about this. If God is going to raise children for Moses, just like how he did, for Abraham, and make them a great nation, will it not be a miracle rather than being something that is bad for the people of Egypt to speak against God? It is going to be a surprise for them. Brother, will you repeat that, please? Yeah, surely. What I was saying is, if God was raising children for Moses within a short period of time and make them multiply, just like a big nation, it will become a miracle. దేవుడు మోషేను దీవించి కొద్ది కాలంలోనే ఆయనకు పిల్లలను అనుగ్రహించి వారిని గొప్ప దేశంగా చేసినట్లయితే అది ఒక అద్భుత కార్యమై ఉంటూ ఉన్నది. And the Egyptians will never say anything bad about God. ఐగుప్తీయులు దానిని గురించి చెడ్డగా మాట్లాడేటటువంటి వారుగా లేరు. So what Moses says is not actually the reason. కాబట్టి మోషే చెబుతున్నటువంటిది గొప్ప కారణమే కాదు. And again, even if God is going to kill all the people of Israel, but only Moses is left alone, even then, God's promise to Abraham, to Isaac, to Jacob still remains. కాబట్టి మోషేను ఇశ్రాయేలు ప్రజలనందరినీ నశింపచేసేసి మోషే ద్వారా పిల్లలను ఇచ్చినట్లయితే అది ఈయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతిలో నుంచి వచ్చినటువంటి వాడే కాబట్టి అది కూడా నెరవేర్చబడినట్లుగానే ఉంటుంది. So from the point of God, actually what Moses said is not the reason why he changed his decision. కాబట్టి ఈ దేవుని దృష్టిలో మోషే చెప్పినటువంటి ఏ కారణాలు కూడా సరైనటువంటివి కావు. దానిని బట్టి దేవుడు మనసు మార్చుకోవాల్సినటువంటి అవసరత కూడా లేదు. But it was only because of Moses' character that God was willing to change his decision
from the disaster that he wanted to bring upon the people of Israel. కాబట్టి కేవలము మోషే యొక్క స్వభావాన్ని బట్టే దేవుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. God, Moses is going to speak about God. God, it is your people. God, it is your name. God, it is about you. It is not about me. That is the mindset of Moses. మోషే యొక్క మనస్సును గూర్చి మనము ఆలోచన చేసినట్లయితే, అయ్యా నీవే దేవుడవు, నీవు శక్తి కలిగినటువంటి వాడవు, నీవు నీ నామము గొప్పది అన్నట్టుగా దేవునికి మొదటి స్థానం ఇస్తూ, నేను ఏమాత్రము ఆ స్థానములో పనికిరానటువంటి వాడను అన్నట్లుగా తన్ను తాను తగ్గించుకున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. And that is the reason why God was willing to listen to the prayer of Moses. కాబట్టి ఆ కారణాన్ని బట్టే దేవుడు మోషే యొక్క మాటను వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Even before the people of Israel were consumed by God, Moses stands in between and say, God, please don't do this. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యగా మోషే ఉండి, అయ్యా ఇదిగో వారి మీద నీ కోపము రానీయకుము అని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. This is not the one, this is not just one time that Moses is going to do this. ఇది మోషే చేసినటువంటిది ఇది ఒక్కసారి మాత్రమే కాదు సుమా. But if you are going to read, Numbers chapter 14, there also you find Moses is going to say the same thing to God. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ కూడా మోషే ఈ విధంగానే మాట్లాడుతున్నటువంటి సంఘటన మనము గమనించగలము. See, God, he was always speaking to God. God, please forgive them. Please forgive them. Please forgive them. ప్రభువా వారిని క్షమించు, ప్రభువా వారిని క్షమించు అని తరచుగా దేవునితో మాట్లాడుతున్నటువంటి మోషేను మనము గమనించగలం. So let me say you this. When Moses was able to understand that there is a danger for the people of Israel, Moses always stood for the people of Israel and he prayed for them. దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీద మండుతూ ఉంటుండగా ఆ సమయంలోనే ఇదిగో ప్రజల పక్షాన మోషే నిలబడి దేవుణ్ణి బ్రతిమలాడుతున్నట్లుగా మనము దేవుని వాక్యములో గమనించగలము. Even before a person dies, Moses is ready to go and speak to God for their forgiveness. కాబట్టి మరణించడానికి ముందుగా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నీ ప్రజలైనటువంటి వారిని క్షమించుము అనడానికి సిద్ధపడుతున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. So when God was listening to the prayer of Moses, he always wanted to do exactly what Moses was saying. కాబట్టి దేవుడు మోషే ఏమైతే చెబుతూ ఉన్నాడో అది చేయడానికి దేవుడు కూడా సిద్ధపడినటువంటి వానిగా ఉన్నాడు. So he wanted to make sure that people of Israel is not consumed. He wanted God's name to be glorified, to be magnified. దేవుని నామము ఘనపరచబడాలి, దేవుని నామము మహిమపరచబడాలి అంటే ఆయన ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలు వారు సజీవులుగా ఉండాలి, ఇదిగో వారు నశించిపోకూడదు అనేది మోషే యొక్క ఆలోచన అయి ఉంటూ ఉన్నది. Can I ask like this? How are we in relation to our church members? నేను ఇలాగూ ఒక ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నాను. మన సంఘములో ఉండేటటువంటి సభ్యులను గురించి మనము ఏ విధంగా ఉన్నాం? Even before our people fall into sin, when they are standing strong in the truth of the gospel, are we praying to the Lord, Lord, please keep them away from all kind of fallings that can happen?
వారు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ ఉంటుండగా వారు పాపములో పడకుండా ఇదిగో వారి నిమిత్తమై మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉంటూ ఉన్నామా? Let me ask you this. Are we really bothered about our family members and our church members? And are we coming to God and saying, even before they commit sin, are we praying for them that they will stand strong? మన కుటుంబ సభ్యుల నిమిత్తమైతేనేమి, మన సంఘ సభ్యుల నిమిత్తమైతేనేమి, వారు పాపములో పడకముందే ఇదిగో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇదిగో వారు ప్రభువు కొరకు నిలబడినట్లుగా సాక్షులుగా, బలమైన సాక్షులుగా నిలబడినట్లుగా వారి నిమిత్తమై మనము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నామా? We know that Moses was very good. He was a very good prayer, warrior. It's true. But that's not our problem. Our problem is, how are we before God? Are we able to go to God in the same way like Moses? ప్రియులరా, ఇదిగో మోషే ప్రార్థన వీరుడై ఉంటూ ఉన్నాడు. ఇదిగో మోషే వలె మనం కూడా ఇదిగో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇదిగో మోషే వలె మనం కూడా ఉంటూ ఉన్నామా అని మనల్ని మనము ప్రశ్న వేసుకున్నాం. So let's ask this question to ourselves. Am I like Moses? Do I give importance to God? Do I see the problem of people and ask God to forgive them? కాబట్టి మోషే వలె మనుషుల యొక్క సమస్యను చూసి ఇదిగో వారిని క్షమించి ఇదిగో దేవుడు వారిని క్షమించులాగున వారి పక్షాన మనము మోషే వలె బ్రతిమలాడేటటువంటి వారంగా ఉన్నామా? Can God really say, because of my son's prayer, I cannot do something against these people? Brother, kindly repeat, brother. Can God, imagine, just imagine like this. God is going to bring a judgment upon our people. ఇలాగూ ఊహించుకుందాం. దేవుడు తన ప్రజలైనటువంటి వారి మీదకు తీర్పు తీసుకొని రాబోతూ ఉంటూ ఉన్నాడు. But will God say, because my son is praying, I am not able to bring judgment upon these people? నా కుమారుడు ప్రార్థించిన దానిని బట్టి ఇదిగో నేను మీ మీదకి రావాల్సినటువంటి తీర్పును నేను తీసుకొని రావడం లేదు అని దేవుడు పలికేటటువంటి వానిగా ఉన్నాడా? Will he say anything about any one of our church members like that? మన సంఘ సభ్యులను గురించి ఎవరిని గురించైనా మనము ఇలాగూ చేయగలమా? We see God is saying to Jeremiah, even if Moses is going to speak to me, I will not listen concerning this issue. Concerning all the other issues, definitely I will hear. పిల్లరా, అందుకే యిర్మియాతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మోషే వారు నిలబడి మాట్లాడినప్పటికీ నా మనసు మార్చుకొనను అంటూ ఉన్నాడు. But we see God is going to say to them that he will not change his mind at that last time. కాబట్టి దేవుడు తన మనస్సు మార్చుకునేటటువంటి వానిగా లేడు. This evening, can I ask you like this? Will God look at our prayer and say, I cannot bypass his prayer. His prayer is strong. He is holding me and I cannot do anything against his brother. Will that be the words that God can say about us? ప్రియులరా, మన జీవితాలను మనము పరీక్ష చేసుకుంటూ ఉంటుండగా ఇదిగో ఈ నా దాసుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఎంతో బలమైనగా ఉంటూ ఉన్నది, ఇదిగో అది నన్ను పట్టుకుంటూ ఉన్నది. కాబట్టి నేను నా దాసుని బట్టి అతని సహోదరునికి చేయవలసినటువంటి కీడును నేను చేయక మానుదును అని దేవుడు పలకగలడా? Will our prayers be answered by God the same way that Moses' prayer was answered? ఇదిగో
మోషే ప్రార్థనకు జవాబిచ్చినటువంటి దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడా? Let's ask this question to ourselves. May God, మనము ఈ ప్రశ్నను వేసుకుందాం. may God help us to realize that and live for his glory alone. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి అలాగూ జీవించడానికి తన కృపను మనకు దయచేయును గాక. Thank you.